శ్రీరామ్. భారత్ మాతా की భారత్ మాతా की జై బీజేపీ. ఈరోజు రక్షా కాలేజీలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ శిబిరానికి వచ్చిన నా సోదరీమణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి వీటికి రావడం, ఈ ప్రోగ్రాంలో మీరు పాల్గొనడం మీ జీవితంలో ఈ 2 రోజులు ఒక సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందని నా భావన. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మున్సిపల్ అధ్యక్షులు కొలివి కృష్ణ గారికి, మాజీ అధ్యక్షులు ఖైరా యాదగిరి అన్న గారికి, అశోక్ అన్న గారికి, మిగతా సీనియర్ నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, నేను నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడ రావడం జరిగింది. నేను మనస వాచ కర్మ, ఇక్కడ నా మనసు నా శరీరము ఈ ప్రోగ్రాంలో నేను మనస్ఫూర్తిగా పాల్గొనడం జరిగింది. నాకు ఈ ప్రోగ్రాము 3 సెషన్స్ జరిగినాయి. ఈటల రాజేంద్ర అన్న గారు స్పీచ్ విన్నాను. నాకు ప్రతి ఒక్కటి కూడా నా లోపల ఇంకా కొన్ని సవరణలు చేసుకుంటూ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి నా వంతు సహాయం ఏమి చేయాలి, నేను ఏ విధంగా ఎస్టాబ్లిష్ కావాలి, ఒక్కొక్క ఓటును ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలనే విషయంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. ఇక్కడికి పని ఒత్తిడి వల్ల కావచ్చు, రావాలనుకొని కూడా వీలు కాకపోవచ్చు, అలాంటి వ్యక్తి ఈరోజు వస్తారని నేను ఆశించిన. ఉదయం మా గ్రూప్లలో కూడా మేము పెట్టడం జరిగింది. అయినా కూడా స్పందించలేదంటే వారికి శిక్షణ తరగతుల మీద అవగాహన లేదు. ఇంకా ముందు భారతీయ జనతా పార్టీలో మనం ఒక మంచి నిర్ణయాత్మక శక్తిగా, మంచి లీడర్లుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలవాలంటే ముందు ప్రాథమికంగా మనము ఇలాంటి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, పార్టీకి ఉంటుంది, మనకు వ్యక్తిగతంగా కూడా సమాజంలో ఒక మంచి విలువ వస్తుందని నేను ఈ ప్రోగ్రాం వల్ల ఇప్పటికూ జరిగిన సెక్షన్స్ వల్ల నేను నేర్చుకున్నాను. నేను సాయంత్రం 5 గంటల వరకు కూడా నా మనసుతోటి ఇక్కడ ఉండి ప్రతి ఒక్కటి నేర్చుకొని రేపు మా కార్యకర్తలకు, మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు నేను ఈ మెసేజ్ ఇవ్వగలుగుతా అంటే నేను ఇక్కడ ఖచ్చితంగా నేర్చుకుని పెద్దవాళ్ళు చెప్పిన విషయాలను నేను తూచా తప్పకుండా పాటిస్తూ భారతీయ జనతా పార్టీ అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ వచ్చేసారి కంపల్సరీ వస్తుంది. ఇంకా మనకు మంచి అవకాశాలు అసెంబ్లీ ఎలక్షన్ లో మనం అశోక్ అన్న చెప్పినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే రోజు అతి త్వరలో ఉంది. ఆ పొజిషన్ వచ్చిన తర్వాత మన పాత్ర ఏంటి, మనం చేసే పనిని బట్టే మనకు విలువ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అంటే మీకు పాస్ మార్కులు వచ్చినట్టే. కానీ దీన్ని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకొని మీరు లీడర్లుగా ఎదగాలనే కసి, పట్టుదల, కృషి ఉంటే మనము 100% విజయం సాధిస్తాము. ధన్యవాదములు. భారత్ మాతా కీ జై.